హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలైట్ కోడింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఏంటి, ఈ రెండింటి డిఫరెన్సెస్ ఏంటి అన్నది చూద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ అంటే స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్. ఇది మెయిన్గా ఫంక్షన్ కాలింగ్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఫంక్షన్ కాలింగ్ అన్నా ప్రొసీజరల్ కాలింగ్ అన్నా ఒకటే. ఇందులో ఏంటంటే ప్రోగ్రామ్ని సెవరల్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు. అందులో మనం ఒక్కొక్క పార్ట్ని ఏమంటామంటే ఫంక్షన్ అంటాం, వాటినే సబ్ రొటీన్స్ అని కూడా అంటారు. అయితే ఒక ఫంక్షన్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ని రాయడానికి సరిపోతుందన్నమాట. కొన్ని స్టేట్మెంట్స్ రాస్తాము, అదే ఇక్కడ ఫంక్షన్ అన్నమాట. అయితే వీటిలో ఎగ్జాంపుల్స్ మీకు చెప్తే కోబాల్ అని, బేసిక్ అని, పాస్కల్ అని, ఈ సి లాంగ్వేజ్ అని, ఇలాంటివన్నీ ఈ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ కిందకి వస్తాయి. ఈ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. చాలా క్లియర్గా అయితే చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఒక బుక్ పెన్ అయితే పెట్టుకుని మీకు ఏ పాయింట్ ఇంపార్టెంట్ అనిపిస్తుందో అవన్నీ రాసుకోండి. ఈ ప్రొసీజరల్ ఓరియంటెడ్ అప్రోచ్లో మెయిన్గా ఏంటి అంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ మీదే మనం కాన్సన్ట్రేట్ చేస్తామన్నమాట. ఆ టాస్క్ అవ్వాలి, ఆ టాస్క్ కోసం కొన్ని ఫంక్షన్స్ని రాస్తాం. ఓకే, ఫైన్. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్లో మనం ఇంకొక టాస్క్ అనేది రాయాల్సి వచ్చిందనుకోండి, ఇక్కడ ఏం చేస్తాం, మెల్ల ఇంకొక ఫంక్షన్ని రాయాల్సి ఉంటుంది. అంటే ఎన్ని టాస్క్స్ అయితే మనం యాడ్ చేస్తూ పోతామో అన్నిసార్లు మనం ఫంక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ అయితే చేయాలి. పాత కోడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఎక్కువ ఇక్కడ రిపీట్ చేయాల్సి అయితే వస్తుంది. ఎందుకంటే ప్రీవియస్గా ఉన్న కోడ్ని మనం యూజ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ పాసిబిలిటీ అయితే మాత్రం లేదు. అంటే క్లియర్గా ఏమర్థమవుతుంది, లైన్స్ అనేవి మనకి చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసాం, అలాంటప్పుడు నార్మల్గానే కోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఉన్న రీయూజబిలిటీ లేకపోవడం వల్ల కోడ్ అనేది ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది. కోడ్ పెరిగితే ఏంటి, డిబగ్ చేయడానికి చాలా ప్రాబ్లం అవుతుంది, ఎక్స్టెండ్ కూడా మనం చేయలేమన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, మనం ఒక సాఫ్ట్వేర్ని రెడీ చేయాలి. అదేంటి అంటే ఒక శాటిలైట్ని స్కైలోనికి పంపించాలి, దాన్ని అక్కడ గ్రౌండ్ స్టేషన్స్ నుంచి హ్యాండిల్ చేయాలన్నమాట. ఇది చాలా హ్యూజ్ ప్రోగ్రామ్ కదా. ఇలాంటి దాన్ని మన ఈ ప్రొసీజరల్ దాంట్లో రాస్తే ఏమవుతుంది, చాలా లైన్స్ ఆఫ్ కోడ్ పెరిగిపోతుంది. ఏవైనా మోడిఫికేషన్స్ అక్కడ చేయాల్సి వచ్చినా కంట్రోల్ చేయడానికి వీ కాంట్ హ్యాండిల్ ఇట్ ప్రాపర్లీ అనమాట. ఇది ఒక మనకి మేజర్ ప్రాబ్లం. అంతేకాకుండా ఇక్కడ మనకి ఇంకొక ప్రాబ్లం కూడా ఈ ప్రొసీజరల్ ఓరియంటెడ్ అప్రోచ్తో ఉంది. ఫ్రెండ్స్, ప్రొసీజరల్ ఓరియంటెడ్ అప్రోచ్ అన్నా ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ అన్నా ఒకటే. ఇప్పుడున్న ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇది హ్యూమన్ బీయింగ్స్ లైఫ్కి చాలా దూరంగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఇది చాలా అన్యాచురల్గా ఉంటుంది. అన్యాచురల్గా ఉంటే ప్రాబ్లం ఏంటి ఇప్పుడు అని అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏదైతే అన్యాచురల్గా ఉంటుందో మనకి దాంతో చాలా ప్రాబ్లమ్స్ అనేవి అయితే మనకి ఫామ్ అవుతాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఒక వాయిస్ అంటూ ఉంటుంది, నేను ఈ వాయిస్లో మాట్లాడను, ఇంకొక వాయిస్ని ఇమిటేట్ చేయాలి అంటే అలా ఎంత టైం నేను మాట్లాడతాను, ఎంతకాలం నేను అలా మాట్లాడగలను. అన్యాచురల్గా ఉన్నది ఏది కూడా ఎన్నాళ్ళు మనం దాన్ని ఫాలో అవ్వలేమన్నమాట. ఏదో ఒక దగ్గర మనకి సర్టెన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అదేవిధంగా ఒక ప్రోగ్రామ్ని అన్యాచురల్గా, అన్రియల్గా మనం డెవలప్ చేసినప్పుడు దానితో చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనకి వస్తాయి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా చేసే కోడ్, మనం జనరేట్ చేసే కోడ్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఉండాలి అంటే దానికి ఫ్రెండ్లీ కోడ్ ఉండాలి, ఎనిమీ కోడ్ ఉండాలి. అంటే అన్నిటితోనే యాక్సెస్ అనేది ఉండకూడదు. ఇప్పుడు మనకి రియల్గా కూడా అంతే కదా, మన ఫ్రెండ్స్ ఉంటారు, ఎనిమీస్ ఉంటారు. మనం ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళతో చాలా ఎక్కువగా మాట్లాడతాము, ఎనిమీస్ ఉంటే మాట్లాడకూడదు అనుకుంటాం. అలానే కోడ్ కూడా దానికి పర్టికులర్ యాక్సెస్ అనేది ఉండాలి. కొన్ని ప్రోగ్రామ్స్కి యాక్సెస్ ఇవ్వాలి, కొన్ని ప్రోగ్రామ్స్కి యాక్సెస్ అనేది ఇవ్వకూడదు. అలానే మన రియల్ లైఫ్లో ఏంటి, చిల్డ్రన్స్ని ప్రొడ్యూస్ చేస్తాము, అలా ఉంటుంది కదా. చిల్డ్రన్స్ అనేది ఏంటి, ఆ పేరెంట్స్ యొక్క క్వాలిటీస్ అన్నింటినీ వాళ్ళు ఎక్వైర్ చేస్తారు. ఈ విధంగా మన కోడ్ అనేది మనకు ఉన్నప్పుడు, అంటే న్యాచురల్గా హ్యూమన్ బీయింగ్స్కి దగ్గరగా రియల్ వరల్డ్కి ఉన్నప్పుడు మనకి ఆ కోడ్ని మెయింటైన్ చేయడము, డెవలప్ చేయడము చాలా ఈజీ అయితే అవుతుందన్నమాట. ఈ విధంగా మనకి ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్లో పాసిబుల్ అన్నది అవ్వదు కాబట్టి మనకి దీనివల్ల చాలా ఇష్యూస్ అయితే వస్తున్నాయి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ని చాలా ఎక్కువగా యూజ్ అయితే చేస్తున్నారు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఏంటంటే ఇది కంప్లీట్గా ఆబ్జెక్ట్స్తో రిలేట్ అయి ఉంటుంది. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే రియల్ వరల్డ్కి దగ్గరగా ఉంటాయి అన్నమాట. రియల్ టైమ్ ఎంటిటీస్ అని మనం అంటాము. ఈ ఆబ్జెక్ట్స్ గురించి తర్వాత వీడియోస్లో నేను మీకు క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఏ ప్రోగ్రామ్స్ అయితే ఆబ్జెక్ట్స్ని బేస్ చేసుకుని రాస్తారో అవి ఈ రియల్ వరల్డ్కి చాలా దగ్గరగా అనేవి మనకు ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే జావా లాంగ్వేజ్ అని, జావా స్క్రిప్ట్ అని, పిహెచ్పి అని ఇలా వస్తాయి. మనం ఈ రెండిటికి ఉన్న డిఫరెన్సెస్ చూసుకుంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్కి, ప్రొసీజరల్ ఓరియంటెడ్కి మెయిన్ ప్రొసీజరల్ ఓరియంటెడ్ అనేది ఏంటంటే మనం ఒక ఫంక్షనాలిటీ రాసేసాం, ఇప్పుడు ఇంకో కొత్త ఫంక్షనాలిటీ యాడ్ చేయాలి అనుకుంటే మనం చాలా కోడ్ రాయాల్సి ఉంటుంది, చాలా దగ్గర చేంజ్ చేయాల్సి ఉంటుంది. అంటే లైన్ ఆఫ్ కోడ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, ప్రొడక్టివిటీ ప్రోగ్రామర్స్దే బాగా తగ్గిపోతుంది అనమాట. అదే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అయితే కొత్త ఫంక్షనాలిటీని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు, లైన్ ఆఫ్ కోడ్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే రీయూజబిలిటీ నేచర్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఏంటి అంటే మన రియల్ టైమ్ సినారియోస్కి చాలా దగ్గరగా ఉంటుంది. అంటే ఈజీగా హ్యూమన్స్తోని ఇంటరాక్టివిటీ అనేది ఉంటుంది. అదే ఈ ప్రొసీజరల్ ఓరియంటెడ్ ఏంటి అంటే అన్రియల్గా ఉంటుంది. సో హ్యూమన్ లాంగ్వేజెస్కి దూరంగా ఉండటం వలన కొంచెం డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అనమాట. ఇంకా సెక్యూరిటీ అన్నది ఈ ప్రొసీజరల్ ఓరియంటెడ్లో తక్కువగా ఉంటుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో ఏంటి, చాలా మెథడాలజీస్ ఉండడం వల్ల మనకి సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి మనకి బేసికల్గా ఉన్న డిఫరెన్సెస్ అనమాట ఈ రెండిటికి కూడా. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ బాటమ్ అప్ అప్రోచ్, అదే ప్రొసీజరల్ ఓరియంటెడ్ టాప్ టు బాటమ్ అప్రోచ్. ఇది గుర్తుంచుకోండి. ఇది ఫ్రెండ్స్, మనం కాస్త బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ కోసం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ కోసం తెలుసుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ వీడియోలో వై జావా అన్నది మనం చూద్దాం. జావా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అన్నదానికోసం నేను ఇంకొక వీడియో చేస్తాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.